Hello story lovers, welcome back to my channel Cherava Priya part 81. మర్నాడు ఉదయాన్నే ఒక 2 రోజులు ఉండమని చెప్పినా అందరూ ఉండేది ఒకే సిటీలో కదా, చూడాలనిపించినప్పుడు చూడ్డానికొస్తానని చెప్పి బామ్మగారు జానకి వాళ్ళ దగ్గరికి వెళ్తానని చెప్పడంతో విజ్జు ఆమెని అక్కడ డ్రాప్ చేసి ఆఫీస్‌కి వెళ్తానని చెప్పాడు. లంచ్ బాక్స్ కూడా తీసుకువెళ్ళు అనగానే నిన్ను మళ్ళీ ఇంకొకసారి చూసే అవకాశం నేనెలా మిస్ చేసుకుంటాను కాబట్టి ఆఫ్టర్నూన్ కార్ పంపిస్తాను లంచ్ తీసుకుని వచ్చేసేయ్ అని ఆమె బుగ్గలు గిల్లేసి అతను వెళ్ళిపోవడంతో నవ్వుకుంటూ ఐశ్వర్య పనులు చేసుకుంటూ ఉండగానే మణిమ్మ రావడంతో ఎలా ఉంది నీ కూతురికి అని అడగడంతో ఆమె ఏడుస్తూ ఉండడంతో అయ్యో ఏమైంది మణిమ్మ అని ఐశ్వర్య అడగడంతో తెలీదమ్మా వైరల్ జ్వరాలు వస్తున్నాయంట కదా, పిల్లకి టైఫాయిడ్ వచ్చింది, హాస్టల్లో తోటకూర కాడలాగా వాడిపోవడంతో ఇంటికి తీసుకొచ్చేసాను అనగానే అయ్యో టైఫాయిడ్ అంటే బాగా నీరసించిపోతారు అని అంటూ వెంటనే ఐశ్వర్య విజ్జుకి ఫోన్ చేసి విజ్జు ఒక 10,000 నాకు ట్రాన్స్ఫర్ చేయి అని చెప్పడంతో ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా విజ్జు 10,000 ట్రాన్స్ఫర్ చేసి కార్డ్ ఇచ్చాను కదా, అది యూజ్ చేయొచ్చు కదా అనగానే నీకు చెప్పి నేను డబ్బులు వాడుకుంటున్నాను అని తెలియడానికి నిన్ను అడిగాను అని చెప్పి ఫోన్ కట్ చేసి అప్పటికప్పుడు తన ఏటీఎం కార్డు తీసుకుని అక్కడే ఉన్న ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసి 10,000 ఆమె చేతిలో పెట్టడంతో అయ్యో ఎందుకు అమ్మాయి గారు డబ్బులు అనగానే అమ్మాయికి ఒంట్లో బాగాలేదు అన్నావు కదా, 10 రోజులు పనిలోకి రాకపోయినా పర్వాలేదు, మంచి వైద్యం ఇప్పించు అని చెప్పింది. అయ్యగారు నాకు జీతం, పైపైన ఖర్చుల కోసం పైపైన డబ్బులు కూడా ఇస్తూనే ఉంటారమ్మా. ఈ డబ్బు వద్దు అని ఆమె మొహమాట పడుతుంటే, నీ మొహమాటం చూస్తుంటే నువ్వెంత నమ్మకస్తురాలివో నాకు అర్థమవుతోంది. కానీ చిన్నపిల్లల ఆరోగ్యం ఈజీగా తీసుకోకూడదు మణిమ్మ. తీసుకో అని అంది ఐశ్వర్య. వద్దమ్మా, అయ్యగారికి తెలిస్తే బాగోదు అనగానే నేనిప్పుడు మీ చిన్నగా అయ్యగారి దగ్గరే కదా డబ్బులు తీసుకున్నాను. విజ్జు నన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు మా మావయ్య గారికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు అని ఐశ్వర్య బలవంతంగా డబ్బులు ఇవ్వడంతో మీరు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. మొదట్లో నన్ను ఒక పని కూడా ముట్టుకొనివ్వకుండా పని మనిషిని ఎందుకు పెట్టారు అని అడిగితే మీకు పొగరు అని అనుకున్నాను, కానీ మీ మనస్తత్వం వేరు అని దండం పెట్టడంతో పర్వాలేదు అని చెప్పింది ఐశ్వర్య. విజ్జు జానకి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ నానమ్మని వదిలిపెట్టి వెళ్ళబోతుంటే ఇంట్లోకి రావచ్చు కదరా అని అడగడంతో లేదు నానమ్మ, ఇప్పుడు ఇంట్లోకి వస్తే మమ్మీ ఐశ్వర్యని ఏదో ఒకటి అంటుంది, నాకు కోపం వస్తుంది, అనవసరంగా తల్లి కొడుకు మధ్య గొడవ, మళ్ళీ దానికి కూడా కారణం ఐశ్వర్య అంటుంది, నువ్వే కదా అమ్మ గొడవ పెట్టుకున్నావని అన్నాను అనుకో, ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతుంది. ఇదంతా ఎందుకు, మమ్మీ తనంతట తను నన్ను ఐశ్వర్యని రమ్మన్నప్పుడే మేము వస్తామని చెప్పాడు విజ్జు. సరేలేరా నీ ఇష్టం. ఐశ్వర్య జాగ్రత్త. అమ్మాయి చాలా మంచిది. మొదట్లో మీ అమ్మ మాటలు విని నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ ఒకరోజు ఉన్నాను కదా అర్థమైంది. మీ అమ్మ కూడా తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారన్న ఉక్రోషంతో తనకి తనే లేనిపోనివన్నీ ఊహించుకుంటుంది. కానీ ఐశ్వర్య గురించి మీ అమ్మ కూడా అన్ని విషయాలు తెలుసు అనగానే నాకు కూడా తెలుసు నాని. కానీ మమ్మీ అర్థం చేసుకోవడం లేదు. నువ్వెలాగోలా మనసు మార్చడానికి ప్రయత్నించు అనగానే నేను చూసుకుంటాను కన్నా, జాగ్రత్త. ఇద్దరూ ఎవరి గురించి దేని గురించి అతిగా ఆలోచించకుండా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోండి అని చెప్పడంతో కంటి నిండా నిద్రపోవడం తప్ప చేసేదేముందిలే అని విజ్జు నిష్ఠూరంగా మాట్లాడడంతో మనవడి ఉద్దేశం అర్థమై ముసిముసిగా నవ్వుకుంటూ మీ అమ్మ మీ మామగారు మారితే నీ పెళ్ళాం నిన్ను దూరం పెట్టదులే అని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోవడంతో నాన్నమ్మ కూడా అర్థం చేసుకుంది. ఈ రాక్షసికి మాత్రం నా గురించి పట్టింపు లేదు అనుకుంటూ యూటర్న్ తీసుకున్నాడు.
దారిలో ఒకచోట సంజయ్ ఏడుస్తూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి వీడికేమైంది ఇలా ఏడుస్తున్నాడు అని అనుకుంటూ కారు ఒక పక్కకి పార్క్ చేసి పక్కనే ఉన్న పార్క్లో ఏడుస్తూ కూర్చున్న సంజయ్ దగ్గరికి వెళ్ళి సంజయ్ అని పిలవడంతో వెంటనే సంజయ్ తలెత్తి కంగారుగా కన్నీళ్లు తుడుచుకోవడంతో నువ్వేడుస్తున్నావా ఏమైంది నీకు ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా పొద్దున ఆంటీ బామ్మగారు కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళారు ఏమైంది అనగానే సంగీతకి పెళ్లి చూపులు చూస్తున్నారు అనగానే విద్యు ముందు కొంచెం ఆశ్చర్యపోయినా ఈ మాత్రం దానికి ఏడుస్తున్నావా అలా అంటే మీ చెల్లికి నా కళ్ళ ముందే 3-4 సార్లు పెళ్లి చూపులు అయ్యాయి అలా నేను ఏడ్చానా అని అడిగాడు అబద్ధాలు చెప్పకండి బావగారు మీరు కూడా ఏడ్చారని మా చెల్లెలు చాలాసార్లు చెప్పింది అనగానే రాక్షసి పరువు తీసేస్తోంది అని అంటూ సరే పోని ఏడ్చాను అని అనుకుందాం నువ్వింటికి వెళ్ళి వాళ్ళని ఒప్పించకుండా ఇక్కడికి వచ్చి ఏడుస్తూ కూర్చుంటే అక్కడ జరిగే పెళ్లి జరగకుండా పోతుందా అనగాని నేను వెళ్ళి మాట్లాడాలని అనుకున్నాను ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు మా ఇంట్లో ఇష్టమా కాదా అని అడుగుతారు మా ఇంట్లో పరిస్థితి మీకు తెలుసు కదా ఇష్టం లేదు అంటే వాళ్ళ మాట వింటారా మీ ఇంట్లో ఇష్టం లేకుండా మేము కూడా పెళ్లి చేయమని అంటారు అప్పుడు నేను వెళ్ళి మాట్లాడడం వల్ల లాభం ఏంటి అనగాని వాళ్ళు ఒప్పుకోరని నీకు నువ్వే డిసైడ్ అయిపోయి ఇలా ఏడుస్తూ కూర్చున్నావా ఈ విషయం కనుక మీ చెల్లెలకి తెలిసిందనుకో నిన్ను లైఫ్ లాంగ్ వెక్కిరిస్తుంది అన్నాడు విజ్జు దయచేసి ఈ విషయం మాత్రం చెప్పకండి బావా నా పరువు పోతుంది అనగానే నవ్వుతూ పద సంగీత వాళ్ళ ఇంటికి వెళ్దాం అనగాని వద్దు బావా అని అంటూ ఉంటేనే నువ్వు నోరు మూసుకుని పద అని అంటూ డ్రైవర్కి సంజయ్ బైక్ తాళాలు ఇచ్చి అది వాళ్ళ ఇంట్లో పెట్టమని చెప్పి తన కారులో సంజయ్ని సంగీత వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళగానే పెళ్లి చూపులు పెళ్లి వాళ్ళు వెళ్ళిపోవడం సంగీత ఏడుస్తూ బెడ్రూమ్లోకి పరుగులు పెట్టడం వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి సంగతి మాట్లాడుకోవడం జరుగుతున్నప్పుడే వీళ్ళింట్లోకి వెళ్ళడంతో ఎవరండి మీరు అని అడగడంతో ఇతను సంజయ్ మీ కూతురు ఫ్రెండ్ ఐశ్వర్య వాళ్ళ అన్నయ్య అనగానే ఓహో ఐశ్వర్య మాకు తెలుసు చాలా చాలా మంచి అమ్మాయి అయితే ఏంటి విషయం అని అడిగారు మీ అమ్మాయి ఈ అబ్బాయి ప్రేమించుకున్నారని విజ్జు చెప్పడంతో వాళ్ళు షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావయ్యా మా అమ్మాయికి పెళ్లి చూపులు కుదిరాయి అబ్బాయికి కూడా అమ్మాయి నచ్చింది అనగానే మరి మీ అమ్మాయికి అబ్బాయి నచ్చాడా అనగానే మా అమ్మాయికి మేము ఎంత చెప్తే అంత అని వాళ్ళు అనగానే ఇలా ఆలోచించే మీరు అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు మీకు పుట్టినంత మాత్రాన మీలాగే మీ పిల్లలు కూడా ఆలోచిస్తారని ఎలా అనుకుంటారు పిలవండి సంగీతని పిలిచి అదే విషయం మా ముందు ప్రూఫ్ చేయండి అనగానే మేమెందుకు మీకు ప్రూఫ్ చేయాలి అన్నారు వాళ్ళు విజ్జు సీరియస్గా చూస్తూ ఇప్పుడు గనక ఈ విషయం తేలకపోతే మీ అమ్మాయి తర్వాత తీసుకునే భయంకరమైన నిర్ణయాలకు మీరే బాధపడాలి అనగాని ఏంటి కంగారు పెట్టడానికి ట్రై చేస్తున్నారా అనగాని లేదు నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను వీడికి 28 ఏళ్ళు పైగా మగాడు వీడే పార్క్లో కూర్చుని ఏడుస్తుంటే మీ అమ్మాయి పరిస్థితి ఏంటో ఆలోచించండి అనగాని వాళ్ళిద్దరూ కంగారుగా బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి మంచం మీద బోర్లా పడుకుని ఏడుస్తూ కనిపించడంతో ఆశ్చర్యపోయారు వాళ్ళు సంగీతకి పెళ్లి చూపులని తెలుసుకున్న ఐశ్వర్య కూడా అప్పుడే ఆటో దిగి ఇంట్లోకి వచ్చేసరికి విజ్జు సంజయ్ కనిపించడంతో మీరేంటి ఇక్కడ అని అడిగింది నువ్వెందుకు వచ్చావో మేం కూడా అందుకే వచ్చాం మీ అన్నయ్య పార్క్లో కూర్చుని ఆడపిల్లలాగా ఏడుస్తున్నాడు అనగానే ఐశ్వర్య సంజయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ సంగీత అని పిలవడంతో సంగీత హాల్లోకి రావడంతో ఏంటమ్మా ఇది అని సంగీత పేరెంట్స్ అడగడంతో నేను సంజయ్ ప్రేమించుకుంటున్నాం మా ఇద్దరికి పెళ్లి చేయండి అని ఏడుస్తూ అడిగింది Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.